అసలు ఎంత బాగుందేంటండి ఇది. మా ఆవిడ్ని ఈ రోజు ఏదైనా ఒక మంచి వంట చేయమన్నానండి. బజార్కి వెళ్ళి వంకాయలు తెచ్చుకోమంటే తెచ్చుకున్నాను. అసలు ఆ వంకాయలతో వంకాయ ఉల్లికారం చేసిందండి మా పావని. అదిరిపోయింది. మీరు మాత్రం మన వంటల్లో ఏది చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. వంకాయని రెండు వైపులా కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత మూకుల్లో నూనెసి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఎండుమిరగాయలు కూడా వేసి బాగా మగ్గబెట్టేసి పక్కన పెట్టేయండి. తర్వాత రోట్లో జీలకర్ర ఉప్పేసి బాగా దంచేయాలండి. వెంటనే ఎండుమిరగాయలు మాత్రమే వేసి ఇలా పౌడర్లు అయిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా దంచుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. తర్వాత రెండు వైపులా చీల్చి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో ఈ కారం ముద్దను కూరేయడమే. ఇంకా కారం మిగిలింది అనుకోండి, అలా పక్కన పెట్టని చెప్తాను. తర్వాత వెడల్పాటి దాకలో తాలింపులు, వెల్లుల్లిపాయలు, కరేపాకు, పసుపేసి బాగా కలిపి రోట్లో దంచి కారం కూరి పెట్టిన పచ్చి వంకాయలు కూడా వేసేసి మిగిలిన కారం ఉందనుకోండి అది కూడా పైన చల్లేసి మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి వంకాయల్ని. తర్వాత మూత తీసి ఎలా పడితే అలా కూరని కలిపినట్టు కలిపేయకుండా చక్కగా రెండు వైపులా మగ్గనివ్వాలి బాగా. మధ్యలో టేస్ట్ కి సరిపడగా ఉప్పు, లాస్ట్ లో కొత్తిమీర వేసి దింపేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినానండి, వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఉల్లికారం వేసుకొని తింటే ఉందండి నా సామిరంగా అదిరిపోయిందంతే. మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి.